నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 18వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి అష్టమి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని రాత్రి 2:12 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 10:27 నుంచి రాత్రి 11:27 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి 9:21 వరకు. తదుపరి మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:26 నుంచి రాత్రి 8:56 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు అత్యంత అద్భుతమైన దినంగా చెప్పొచ్చు. ఐటీ ఉద్యోగస్తులకు, కాంట్రాక్టుదారులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు, నిర్ణయాలు తీసుకోండి. కానీ అమలు పరిచే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సానుకూలంగా మంచి ప్యాకేజీతో మీరు అనుకున్న వైపు వచ్చేటట్టుగా కనబరుస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు అయితే ఈరోజు ఏం కనిపించట్లేదు. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో ప్రశాంతతగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు కానీ మనస్పర్ధలు కానీ ఈరోజు కుటుంబంలో కనిపించట్లేదు. కుటుంబంలో సామరస్యమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపుకు సంబంధించినటువంటి దానం కానీ, పసుపు వస్త్రాలను ధరించి ఏ ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ ప్రణాళికలు వేసుకున్నా, లేదా దేనికోసమైనా స్కాలర్షిప్ కోసం కానీ, విదేశాల్లో చదవడానికి కానీ, లేదు అంటే కనుక ఇక్కడే ఏదైనా కాలేజీల్లో కొత్త కోర్సుల్లో చేరడానికి కానీ, ఇలా మీరు ఏదైతే ప్లాన్లు వేసుకుంటున్నారో దానికి అమలు పరచడానికి ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. ప్యాకేజీ పెరుగుతుంది. కొంతమందికి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళొచ్చు, లేదా ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికైనా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ఆ దిశగా మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే ప్రయత్నాలు కానీ చేసుకోవచ్చు. అయితే స్థిరచరాస్తి విషయాలలో నిర్ణయాలు ఒక కంక్లూడ్కి వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు వస్తుందా రాదా అన్న డైలమా పోయి మీకు వచ్చిందా వచ్చింది, లేదు లేదు, ఏదో ఒక టెన్షన్ తీరిపోయే అవకాశము ఈ రోజు ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించిన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా పని మీద మీరు బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. పెద్దవాళ్ళు లేదు అంటే కనుక గురువు యొక్క ఆశీస్సులు తీసుకోండి. వాళ్ళు కూడా దగ్గరలో లేరు అనుకుంటే కనుక మీ ఇష్టదైవానికి దండం పెట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి పాత విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ పాత విషయాలు గుర్తుకు రావడము, పాత విషయాలే మంచిదిగా అని అనిపించటము, ఇలాంటివేవో మీకు మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ మీకు పాత సంఘటనలు మంచిగా అనిపిస్తే ఆ దిశగానే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పసుపు గణపతితో ఈరోజు పూజ చేసుకుని, పసుపు గణపతిని తయారు చేసుకుని పూజ చేసుకోవడంతో పాటు కుదరలేదు అని అనుకుంటే కనుక మీరు శివాలయంలోకి వెళ్ళి శివుడికి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక లాభము, మానసిక ప్రశాంతత,
కుటుంబము, దైవత్వము బలపడతాయి. అనగా కుటుంబంలో చక్కగా ఉండబోతోంది. ఆ క్షేత్ర దర్శనం కనబడుతోంది. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పాటు ఆర్థిక లాభము, అన్ఎక్స్‌పెక్టెడ్ మనీ రావడము, లేదా మీరున్న దాంట్లోనే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆగిపోయినవి తిరిగి రావడము, లాభాలు కనబడ్డము, ఇలా ఏదో ఒక రూపంలో ఈరోజు మీకు ధనకు సంబంధించిన లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత, గతంలో మీకు ఇబ్బందులు ఉంటే కనుక ఆ ఇబ్బందులు తొలగిపోయి మానసికంగా చాలా ఉల్లాసంగా ఈరోజు ఉండబోతున్నారు. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. అయినప్పటికీ మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తులసి దళాలతోనూ, పళ్ళతోనూ, అంటే మీకు నచ్చిన పండ్లను, అరటి పండు కానీ, మామిడి పండు కానీ, ఏదైనా పళ్ళతో పసుపుతో వినాయకుడిని తయారు చేసుకుని ఆ స్వామి వారికి నివేదన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ తులసి అన్నప్పుడు వినాయకుడికి పెట్టకుండా విష్ణుమూర్తికి పెట్టినట్టయితే మంచి ఫలితాలు. తులసి అనగానే వినాయకుడికి పెట్టేందుకు ఒక్క వినాయక చవితి తప్ప మిగతా రోజుల్లో తులసిని వినాయకుడికి కానీ, శివుడికి కానీ పూజించే ప్రయత్నం చేయకండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.